గారు కనుక బహిరంగ క్షమాపణ చెప్పకపోతే దేనికైనా సిద్ధమంటూ కేటీఆర్ గారు సవాల్ విసురుతున్నారు. ఏం చెప్తారు? ఆరోపణలు కాదు, వ్యాఖ్యలు ఉపసరించుకోవాలి, లేకపోతే లీగల్ నోటీసులు ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ బెదిరించడం ఇవన్నీ కూడా కామన్ నడుస్తూనే ఉంటాయి. బెదిరించినంత మాత్రం బెదిరేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఒకటి నెంబర్ వన్ ఏంటంటే మొత్తానికి బండి సంజయ్ గారు అధ్యక్షులు ఉన్నప్పుడే ఆయన ఫస్ట్ ఎక్స్పోజ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఇది. ఆయనే కేంద్ర మంత్రి వర్యులు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎక్స్పోజ్ చేసింది ఆయన. ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ టైంలో భారతీయ జనతా పార్టీ ఒక మంచి స్వింగ్ లో ఉండే, అధికారం రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండే, వచ్చే అవకాశం ఉండే యాక్చువల్గా. అలాంటప్పుడే ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇష్యూ వచ్చింది. 2018 నుంచి 23 వరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ గారే ఉన్నారు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఎక్కడ కూడా ఇష్యూస్ రాలేదే. ఒకవేళ నిజంగానే ఎందుకు వస్తున్నాయి ఇంత పెద్ద ఎత్తున ఎలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి? 6,500 మంది ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి ఎందుకు వస్తా ఉన్నారు? ముందు విట్నెస్ గా వాళ్ళే ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారు? మరి అంతకుముందు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎక్కడో ఒక దగ్గర నిప్పులేందే పొగరానట్టుగా ఎక్కడో ఒక దగ్గర జరిగితేనే కదా ఎంత జరిగేది వచ్చేది కూడా. డెఫినెట్ గా ఉన్న ఎవిడెన్స్ ఎంత కూడా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు డెఫినెట్ గా ఇచ్చుంటారు. సో దానికి రేపొద్దున ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరిని జైల్లో పెట్టాలి, ఏ విధంగా చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక మార్లు పిసిసి అధ్యక్షుడిగా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, మా ఫ్యామిలీ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఇంత స్లోగా విచారణ జరుగుతూ ఉంది? 20 నెలలు అవుతా ఉంది. 20 నెలల నుంచి ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు? ఇది ఎప్పుడో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కానీ ఇక్కడో దగ్గర డార్క్ మోడ్ లో డిస్కషన్లు ఏమైనా జరుగుతున్నాయని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. అది క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. సిట్ అనేది ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో డెఫినెట్ గా దే ఆర్ సిన్సియర్ ఆఫీసర్స్. నేనేమంటున్నానంటే ఒకవేళ సిట్ పిలిస్తే, సిట్ కాల్ఫర్ చేస్తే ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే జ్యుడిషియరీస్ ఎవరి జడ్జెస్ ఫోన్ ట్యాపింగ్ అయినాయో వాళ్ళు కూడా వచ్చి సమాధానం చెప్పగలుగుతారా? ఇచ్చే అధికారం వీళ్ళకు ఉందా? లేదు. డెఫినెట్ గా ఎవరు కూడా నోటీసులు ఇచ్చే అధికారం కూడా వీళ్ళు తీసుకోరు. ఎందుకంటేనే వాళ్ళ కింద పనిచేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. నేనేమంటున్నానంటే బండి సంజయ్ గారు ఏమన్నారు? ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున, సిట్టు నోటీసులు ఇవ్వలేదు కనుక డెఫినెట్ గా ఈడీ కానీ సిబిఐ కానీ ఎంక్వైరీకి పిలవండి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ వద్దు అని చెప్పి కేసీఆర్ గవర్నమెంట్ లో ఒక జియో రిలీజ్ చేశారు. ఆ జియో వెనక్కి తీసుకొని ఇమ్మీడియట్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన మీదనే ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి అనేక మార్లు చెప్పారు. కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ జియోని ఉపసంహరించుకొని సిబిఐని ఇన్వెస్టిగేషన్ కి పిలిస్తే డెఫినెట్ గా నెక్స్ట్ మూమెంట్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు కాదు పోదు బండి సంజయ్ గారు చెప్పినట్టుగా, లేకపోతే మిగతా ఇది చాలా మందిని ఫండింగ్ కోసము తర్వాత బ్లాక్ మెయిల్ చేసిరని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అదంతా కూడా వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఎవరి దగ్గర పోయింది, ఎక్కడ పోయింది, దేశం దాటి బయటకు వెళ్ళిందా, దాని మీద కూడా మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, అది కూడా ఈడీ ప్రోబ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవంతా కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు కాదు పోదు అంటే డెఫినెట్ గా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోపోతే రేపొద్దున వచ్చే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ లేకపోతే సుమోటోగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం డెఫినెట్ గా దాని మీద చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోతే, రేవంత్ రెడ్డి గారు ముందుకు రాకపోతే, ఎవరు ఏం మాట్లాడినా ఏది చేసినా కూడా డెఫినెట్ గా ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే మాత్రం వాళ్ళని మాత్రం లోపలేసే అవకాశాలు మాత్రం డెఫినెట్ గా ఉంటాయి. రెండవది అంటే కాంగ్రెస్ పార్టీ చేసే అన్ని కూడా ఎట్లా ఉన్నాయంటే తూతు మంత్రంగా ఏది కమిషన్లు వేయడం, ఎంక్వైరీలు వేయడం, దాన్ని మర్చిపోవటం, ఇదే సాగతీత ఉంటుంది తప్పితే వీళ్ళు చేసేది ఏమి ఉండదు. కాళేశ్వర్ రిపోర్ట్ కూడా వచ్చింది, దాని మీద రేపొద్దున కేబినెట్ మీటింగ్ లో చర్చ జరిగింది. అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉంటాయి. వచ్చిన తర్వాత చేస్తారంటే అది కూడా డౌటే. ఇది కూడా డౌటే. రేపొద్దున ఫార్ములా రేస్ కూడా డౌటే, మిగతా గొర్రెల స్కామ్ కూడా డౌటే. ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు అయితే ఎవరికి కనపడతలేవు. ఇది ఏంటంటే టైం పాస్ విచారణ తప్పితే, టైం పాస్ కమిషన్లు ఎంక్వైరీలు వేస్తున్నారు తప్పితే తెలంగాణ ప్రజలకి ఒక సమాధానం మాత్రం వచ్చే అవకాశాలు లేవు. అంటే ఇప్పుడు సామాన్యులు ట్యాప్ చేశారు, జడ్జిలు ట్యాప్ చేశారు, ఎంతమంది ట్యాప్ చేశారని చెప్తున్నారు. మీరు చెప్తారు సుమోటోగా తీసుకున్నారు. ఎంత టోటల్ గా
ప్రజల్ని డైవర్ట్ చేయాలి. రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, వీళ్ళు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కుతా ఉన్నారు, ఎగ్గొడతా ఉన్నారు. సో చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నిటికి మీద పట్టించుకోకుండా, డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద పట్టించుకోకుండా ఇదంతా టైం పాస్ చేసే రాజకీయాలు చేస్తున్నారు. తర్వాత బీసీ కులగణన, జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ చేతగాని పనులు ఇవన్నీ కూడా. అంటే పివి రెడ్డి గారు నిజంగా ఇప్పుడు 7 కోట్లు ఖమ్మం ఎంపీ దగ్గర తీసుకున్నారు, చాలా మంది దగ్గర వెళ్ళి తీసుకున్నారు అని చెప్పినప్పుడు, ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు సరే మీరు సుమోటగా తర్వాత సరే తీసుకుని చేయిస్తామని చెప్తున్నారు. ఇప్పుడే ఆ స్టెప్ తీసుకునే అవకాశం ఉండదంటారా? వాళ్ళు ఇప్పుడు అదే కదా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారు, సిట్ చేస్తా ఉన్నది. వీళ్ళు ఒకవేళ బాధ్యత తీసుకోకపోతే డెఫినెట్ గా రేపొద్దున వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు రిపోర్ట్ అయితే బయట పెట్టాలి కదా, బయట తెలంగాణ ప్రజలకి చెప్పాలి కదా, ఎక్కడ ఎవరు ఏం చేసారు అనేది ఆ క్లారిటీ రావాలి కదా. వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఉంటుంది. వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఏదో ఒక విచారణ అయితే జరుగుతుంది. ఆ కల్పరేట్స్ ఎవరు, ఎందుకు చేసారు, ఒకవేళ చేయాలనుకుంటే నిజంగానే పర్మిషన్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ లేకపోతే లోకల్ కమిటీ పర్మిషన్స్ కానీ ఉన్నాయి, క్లారిటీ ఉంది దాంట్లో. కానీ ఎందుకు ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున చేయాల్సి వచ్చింది? ఇక్కడ వెనకాల ఏదో ఒక కారణం ఉంటేనే కదా చేయాల్సి వచ్చేది. సో అలాంటిది బయటపడాలి. ఇప్పుడు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, తర్వాత భుజంగరావు, తర్వాత సునీల్ రావు, వీళ్ళందరూ కూడా మరి ఎందుకు టోటల్ గా ఒక స్పెషల్ గా పెట్టుకొని ఇంతమందిని, ఎందుకంటే ఇంకో మూడో పాయింట్ కూడా అక్కడ బై ఎలక్షన్స్ వచ్చినాయి, హుజూరాబాద్ మున్గోడు బై ఎలక్షన్స్ వచ్చినాయి, తర్వాత దుబాక బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్వింగ్ లో ఉండే పోరాటం చేస్తా ఉంది కేసీఆర్ గారి మీద. బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలన్న ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఏమేం చేశారనేది మొత్తం చెబితే అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. కాబట్టే ఈ రోజు కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ ఘనత కాదు ఇది. కాంగ్రెస్ ఘనత 6 నెలల ముందు, ఎలక్షన్ కి 6 నెలల ముందు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ చేసినా కూడా డిపాజిట్లు కూడా రాలేదు. వాళ్ళు తప్పుడు హామీలతోటి, తప్పుడు వాగ్దానాలతోటి బీఆర్ఎస్ బీజేపీ లేకపోతే కవిత లిక్కర్ స్కామ్ ముందర పెట్టుకొని వీళ్ళు ముందుకు వచ్చారు తప్పితే అది ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలి తప్పితే కాంగ్రెస్ పార్టీ గెలవడం కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు, ద్రోహాలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నది తప్పితే తెలంగాణ ప్రజల్లో బాగుపడాలని కానీ, తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వాలని కానీ, లేకపోతే ప్రాజెక్ట్ కట్టాలని కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. బట్టలు ఇప్పుకొని కూర్చున్నారు తప్పితే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు తప్పితే ఎట్టి పరిస్థితులకు ముందుకు పోయే సమస్య అయితే ఎక్కడ కనపట్లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి డెఫినెట్ గా ముందుకు పోయేటట్టు కనపడతా ఉంది తప్పితే ఎక్కడ కూడా వీళ్ళకి చిత్తశుద్ధి కనపడతలేదు. రైట్, రాహుల్ గారు వస్తారు, విజయ్ గారు వాయిస్ తీసుకొస్తారు. విజయ్ గారు, సో ఏంటి ఆలోచనలు రేపు అసెంబ్లీ సమావేశాల్లో పీసీ